अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా యొక్క భుజాలను పట్టుకొని ఒక మాట అన్నారు. అదేమిటంటే, ఈ యొక్క ప్రపంచంలో ఒక అపరిచితుడు లాగా, ఒక అపరిచిత వ్యక్తిలాగా, ఓ బాటసారిలాగా నీవు జీవితం గడుపు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇంకా మీరు సాయంత్రం పూట ఏదైనా మంచి పని చేయాలని అనుకుంటే కనుక మీరు ఆ సాయంత్రమే చేసేయండి. ఉదయం కోసం ఉదయం వచ్చేదాకా ఎదురు చూడకండి. అదేవిధంగా ఉదయం కనుక మీరు ఏదైనా పని చేయాలనుకుంటే, మంచి పని చేయాలనుకుంటే సాయంత్రం దాకా ఎదురు చూడకండి. మీరు అనుకున్నప్పుడే చేసేయండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అనారోగ్యం కాకముందే, జీవించి ఉన్నప్పుడే, చావు కోసం మీరు చావు రాకముందే, బ్రతికి ఉన్నప్పుడే మంచి కార్యాలు చేసుకోండి మరి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఈ యొక్క ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో మనకి 2-3 రకాల విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి, ఈ యొక్క ప్రపంచంలో మనం జీవించి ఉన్నప్పుడు ఏ వస్తువు మనది కాదు. మనం ఎప్పటికీ ఇక్కడ జీవించి ఉండం, మనం మరణిస్తాం. మన అని ఏ వస్తువు మీద, ప్రాంతం మీద, భూమి మీద, పదవుల మీద, ఆస్తిపాస్తుల మీద ప్రేమ పెంచుకోకుండా, ఇవన్నీ మనం ఏ రోజు చచ్చిపోతామో, ఎక్కడ చనిపోతామో, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఖచ్చితంగా మనం ఒకరోజు మరణిస్తామని. ఒక వ్యక్తి మన ఇంటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక ప్రయాణం చేసి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో అనేక ఊర్లు వస్తాయి. ఏదైనా ఊరిలో ఏదైనా ఉంటే కూడా మనం దాని మీద ఆశ పెట్టుకోము. మనం ఇంటికి వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంటాం, మధ్యలో ఎన్ని కనిపించినా కూడా. అలానే మనం ఎప్పటికైనా మరణిస్తాం. ఎప్పటికైనా దేవుడి దగ్గరికి వెళ్ళి తీర్పును బట్టి మనం కర్మల తీర్పు తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది ఉంటుంది. మరి ఎప్పటికైనా మనం ఖచ్చితంగా మరణించి దేవుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి ఈ మధ్యలో ఉండే ఈ యొక్క జీవితంలో వచ్చే ఈ యొక్క విషయాలన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్న విషయాలన్నీ కూడా నశించేవి, నాశనమైపోయేవి. అవి మనవి కాదు, మనతో అవి రావు, మనకి వాటికి సంబంధం లేదని మరి ఇలా సాదాసీదాగా మనం అటువంటి మైండ్ సెట్తో ఉండాలి, అట్లా బతకాలి అని చెప్పడం జరిగింది. మరియు మనం బ్రతికి ఉన్న ప్రతిరోజు మంచి రోజే, మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం మంచి క్షణమే. మరి మనం జీవించి ఉన్నప్పుడే మరి మంచి కార్యాలు చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ హదీసుని వివరిస్తూ అనేక రకాల ఇస్లామిక్ పండితులు ఏమన్నారంటే, దీని భావాన్ని వారి యొక్క అభిప్రాయం ప్రకారం, ఈ ప్రపంచాన్ని అతిగా పట్టించుకోకుండా, దాన్ని శాశ్వత నిలయంగా భావించకుండా, ఎక్కువ కాలం వరకు ప్రపంచంలో ఉండమని గుర్తించాలి. దాన్ని చూడాలని మాత్రం కోరుకోకూడదు ఎక్కువ కాలం. ఒక అపరిచిత బాటసారి తన దేశం కాని దేశంలో, ఊరి కాని ఊరిలో ఎలా ఉంటాడో ప్రపంచంలో కూడా అలానే ఉండు. తన ఇంటికి బయలుదేరిన బాటసారి పరదేశాన్ని, సుఖాల్ని పట్టించుకోడు. అలాగే మనం కూడా ఇహలోకంలో అంతగా మోజుపడకూడదు అని ఇక్కడ దీన్ని పండితులు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. ఇహలోకపు భోగభాగ్యాలు మూన్నాళ్ళ ముచ్చట అని తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో తనకు బంగారు కొండలు కావాలని ఎన్నటికీ కోరుకోడు. మరణానంతరం శాశ్వత జీవితం గురించి ఆలోచిస్తాడు. కానీ కొంతమంది క్షణక్షణం అనిశ్చితంగా నడిచే ఈ ఇహలోకపు జీవితపు ఆనందాల కోసం అంతులేని సిరి సంపదలు కూడబెట్టాలనుకుంటున్నారు కొంతమంది. ఇహలోకంలోనే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనల్ని ఐసీయూలో పెట్టినా లేదా ఎన్ని అద్భుతాలు జరిగినా కూడా ఖచ్చితంగా మనం మరణం దేవుడు మరణం రాసినప్పుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా మనం ఖచ్చితంగా ఎక్కడున్నా సరే మరణిస్తామని. దేవుడు ఆకాశంలో మరణం రాసి పెడితే ఆకాశంలోకి వెళ్ళి మరణిస్తాం, నీళ్ళల్లో మరణం రాస్తే నీళ్ళల్లో మరణిస్తాం, ఇంట్లో, భూమి మీద, ఆఫీసులో, ప్రయాణంలో, ఇంకెక్కడ హాస్పిటల్లో ఎక్కడ దేవుడు మనకి మరణం రాసి పెట్టాడో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మన మరణం అనేది జరుగుతుంది అని మరి ఈ యొక్క విషయాల గురించి ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది.
మరణాన్ని ఎవరు ఆపలేరు, పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించక తప్పదని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇహలోక జీవితం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి ఈ యొక్క మాట, ఒక అపరిచితుడిలాగా నాకు సంబంధం లేని ప్రాంతం ఇది, నాకు సంబంధం లేని వస్తువులు ఇవన్నీ కూడా నేను విడిచిపెట్టి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అనే ఇటువంటి ఒక అపరిచిత బాటసారిలాగా జీవితం గడుపు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని. ఇంకోటి, మనం ఎప్పుడు మరణిస్తామో, ఎక్కడ మరణిస్తామో, ఎలా మరణిస్తామో ఏ ప్రాణికి కూడా తెలియదు అని 5 విషయాలు అల్లాహ్కు తప్ప ఏ ప్రాణికి తెలియదన్న విషయం ఖురాన్లో ఒక విషయం చెప్పడం జరుగుతూ ఉంది. ఏ ప్రాణి ఏ రోజు ఎక్కడ ఎలా మరణిస్తుందో ఏ ప్రాణికి తెలియదు. మరి ఆ యొక్క ప్రాణం పోయే లోపే ఉదయం ఏదైనా మంచి పని చేయాలనుకుంటే సాయంత్రం దాకా ఆగొద్దని అనుకున్నప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మంచి పనులు చేసేయాలి. సాయంత్రం మనం ఏదైనా మంచి పని చేయాలనుకుంటే మళ్ళీ ఉదయం దాకా ఆగొద్దు, మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క మంచి పనులు చేయండి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి నమాజులు కానీ యుక్త వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నమాజులు, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు, హజ్ ఉమ్రాలు ఇవన్నీ కూడా యుక్త వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయటం చాలా మంచిది, చాలా విలువ. ఇటువంటి దేవునికి ఎక్కువ ఇష్టం అని చెప్పడం జరుగుతుంది. అనారోగ్య వ్యవస్థ ముసలితనం రాకముందే మనం ఇంకెక్కువ మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడే చేయటం మంచిది. ఎవరైనా ముసలితనం వస్తే కనుక ఆ సమయంలో చేసుకుంటే ఆటి పుణ్యాలు అవి అల్హమ్దులిల్లా. కానీ ఎక్కువ పుణ్యాలు, ఎక్కువ ప్రాముఖ్యత అల్హమ్దులిల్లా అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడి యవ్వనంలో ఉన్నటువంటి మరి వీటి యొక్క ఆరాధనలకి చాలా విలువ ఉందని, అనారోగ్యం రాకముందే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎక్కువ పుణ్య పొలాలు చేసుకుంటే అనారోగ్య వ్యవస్థలో ఉన్నప్పుడు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, జీవించి ఉన్నప్పుడే మనం మరణించిన తర్వాత మరి మరి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, సమాధిలో జరిగే సవాల్ జవాబుల గురించి, మన దాని తర్వాత జరిగే ఆలమే బర్జక్ జీవితం గురించి, ముంకిర్ నకీర్ల ప్రశ్నల గురించి, ఇలియన్ సిజ్జన్ల విషయంలో, మరియు 7 ఆకాశాల ఆత్మ ప్రయాణంలో, మరియు అల్లా దగ్గర సవాల్ జవాబుల్లో, ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు, జడ్జిమెంట్ డే దగ్గర, నరకం నుంచి రక్షించబడే విషయంలో, స్వర్గంలోకి వెళ్ళే అత్యుత్తమ స్థానాల విషయంలో, వీటన్నిటిలో కూడా మనం బ్రతికి ఉన్నప్పుడు చేసుకున్న కార్యాల ఆధారంగానే మరి మనకి వీటి యొక్క విలువ అనేది ఉంటుంది అని, మనం మరణించాక మరి మన యొక్క వస్తువులు, మన ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులు కానీ, మన యొక్క ఆస్తిపాస్తులు కానీ, వీటి కోసం మనం మరణించిన వెంటనే మనం ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు కొంతమంది వాళ్ళల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అనేక రకాలుగా ఉన్నారు. ఆస్తిపాస్తులు పంచుకోవాలని, వస్తువులు పంచుకోవాలని, బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి తెలుసుకోవాలని, ఇంకా ఇలా అనేక రకాల విషయాలలో ఉంటారు. కానీ మన యొక్క అప్పులు తీర్చేవారు, మన కోసం ప్రార్థించేవారు, మన తరపున అనేక రకాల మంచి కార్యాలు చేసేవారు, ఇలాంటి వారు కొంతమందికే లభిస్తారు. అందుకే మరి మనం మరణించాక మన యొక్క సంతానం కానీ, మనం బ్రతికి ఉన్న మరి మనం మరణించాక మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మరి ఈ యొక్క మన తరపున ఏమన్నా మంచి చేస్తారో లేదో, అవి షిర్కుకి సంబంధించి, బిదాత్కి సంబంధించి, అరామ్కి సంబంధించినటువంటి మరి పనుల్లో ఉంటే కనుక అవి అల్లాహ్ స్వీకరించకపోతే, అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడే మన యొక్క కార్యాలు అనేవి చేసుకోవడం మంచిది అని, ఇలాంటి అనేక విషయాలు మరి బతికి ఉన్నప్పుడే చావు తర్వాత జరిగే సంఘటనల గురించి ఈ యొక్క తయారీ కూడా మనం ముందే చేసుకోవడం, అంటే పుణ్యకార్యాల కోసం, పాపాల నుంచి క్షమించబడి పుణ్యకార్యాల ద్వారా స్వర్గంలోని అత్యుత్తమ స్థానానికి పోవడం కోసం మరి ఇలాంటి అనేక విషయాలు మరి ఖురాన్ హదీసుల్లో చెప్పబడతాయి. ఇవన్నీ కూడా దేవుడు మానవుడికి దైవ గ్రంథం మరియు ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి నేను ఉన్నట్లుగా చదివి వినిపిస్తూ ఉన్నాను. ఏది ఏమైతేనేమి మనందరికీ ఇహపర లోకాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయం చేయాలని, మరి అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందుల నుంచి, సైతాన్ల జిన్నాతుల నుంచి కూడా, నరకం నుంచి, సమాజ శిక్షణ నుంచి మనందరినీ అల్లాహ్ కాపాడాలి అని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన కూడా శాంతి సేవలు కురిపించమని, మన యొక్క ప్రార్థనలు, నమాజులు, ఉపవాసాలు, దువాలు అన్నింటినీ కూడా స్వీకరించమని నేను మనందరి తరపున ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఇతరుల దాకా చేరుస్తారో, అల్లా ఎవరైతే నీ యొక్క దాసులు నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు, హజ్ ఉమ్రాలు అనేక రకాల మంచి కార్యాలు చేశారో, ఖురాన్ చదివారో, వింటున్నారో, ఏ హృదయం అయితే మిమ్మల్ని తలుస్తూ ఉందో, తలుచుకుంటూ ఉందో, వాళ్ళల్లో మరణించిన వారు, బ్రతికి ఉన్నవారు, ఇంకా రాబోయే నీ యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. ఆమీన్. అలా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే ప్రార్థించమని అడిగి ఉన్నారో
అలా ఎవరి తరపున అయితే మేము ప్రార్థించాల్సిన బాధ్యత మాపై ఉందో అటువంటి వాళ్ళందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.